నిన్నటి కథలో మునీశ్వరుడు విక్రమార్కుడికి బంగారు కాసులు ఉన్న సంచి ఇస్తూ వెళ్ళిపోతున్నాడు కదా! అయితే రోజూ ఇలా బంగారు కాసులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంటే విక్రమార్కుడు ఇలా సంచి ఇవ్వడం వెనక ఏదో ఆంతర్యం ఉండే ఉంటుంది. కానీ అదేమిటో మునీశ్వరుడు చెప్పకుండా మనము అడిగితే అతన్ని అవమానించినట్టుగా భావించి కోప్పడతారేమో అని అడగకుండా అలా అతనిచ్చిన 100 కాసుల సంచిని విక్రమార్కుడు తన ఏకాంత మందిరంలో దాస్తూ ఉంటాడు. ఇలా ఎన్ని రోజులు గడిచినా ఆ మునీశ్వరుడు కాసుల సంచి ఇచ్చి వెళ్ళిపోతున్నాడే తప్ప ఏమీ చెప్పట్లేదు. ఒకరోజు ఇంకా విక్రమార్కుడు ఆ మునీశ్వరుడు ఇచ్చిన సంచిని పుచ్చుకోకుండా, మునీశ్వర, మీరు ఏమనుకోనంటే నాదొక ప్రశ్న. మీరు ఎందుకు రోజు నాకు ఇలా 100 కాసులున్న సంచిని ఇచ్చి వెళ్తున్నారు? ఎప్పుడూ ఒకరికి ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియని నాకు మీరు ఎలా నాకు 100 కాసులు ఇచ్చి నా నుంచి మీరు ఏ సహాయం పొందకుండా నన్ను ఎందుకు ఇలా రుణగ్రస్తుని చేస్తున్నారు అని వినయంగా అడుగుతాడు విక్రమార్కుడు. అప్పుడు ఆ మునీశ్వరుడు నవ్వి, నీ వల్ల నాకు ఈ లోకానికి గొప్ప ఉపకారం జరగాల్సి ఉంది. నేను ఈ లోక కళ్యాణం కోసం ఘోర తపస్సు చేస్తున్నాను. ఒక సుప్రసిద్ధమైన కాళీమాత ఆలయం ముందు ఒక దివ్య వ్రతం చేయుచున్నాను. ఆనాడు రామలక్ష్మణులు ఆ ముని చేసే యజ్ఞానికి రక్షణగా ఉన్నట్టు నేను ఈ తలపెట్టిన ఈ వ్రతానికి నువ్వు రక్షణగా ఉండాలి. అందుకే ఎవరినైనా ఒక సహాయం అడిగే ముందు వారికి మనం ఏమి చేశానన్నది నానుడి కాబట్టి నేను అందరి వలె నీ దగ్గరకు యాచించేవాడి కింద కాకుండా ఇలా బంగారు కాసులు ఇచ్చి ఈ సహాయం అర్హత పొందడం కోసమే నేను ఆ కాసులు ఇస్తున్నాను తప్ప నేను రుణగ్రస్తుడు చేయాలని కాదు. మిగతా కథను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.